హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు మరియు ఇతర పోటీ పరీక్షల కొరకు సైన్స్ అండ్ టెక్నాలజీ గత పరీక్షల్లో అడిగిన ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం. అందులో ముందుగా మొదటి ప్రశ్న 131వ ప్రశ్న చూడండి. జనాభాలోని సభ్యులలో జన్యు వైవిధ్యము అలాగే జాతులు మరియు పర్యావరణ వ్యవస్థలపై వైవిధ్యాన్ని కలిగి ఉంటుంది. చూడండి, ఇది జనాభాలోని సభ్యులలో జన్యు వైవిధ్యము అలాగే జాతులు మరియు పర్యావరణ వ్యవస్థలపై వైవిధ్యాన్ని కలిగి ఉంటుంది. ఏది ఆ యొక్క వైవిధ్యాన్ని కలిగి ఉంటుందని చెప్పి మనకు ప్రశ్న అవ్వడం జరిగినది. జీవ వైవిధ్యము, దాన్ని బయోడైవర్సిటీ అంటాం. నెక్స్ట్ 132వ ప్రశ్న చూడండి. క్రింది సంస్థలలో జూన్ 2023లో క్లౌడ్ సీడింగ్ కొరకు టెస్ట్ ఫ్లైట్లో తమ కృత్రిమ వర్షము సాంకేతికత యొక్క ప్రభావాన్ని విజయవంతంగా ప్రదర్శించిన సంస్థ ఏది? ఆన్సర్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్. చూడండి, ప్రశ్న మరోసారి చూడండి. క్రింది సంస్థలలో జూన్ 2023 క్లౌడ్ సీడింగ్ కొరకు టెస్ట్ ఫ్లైట్లో తమ కృత్రిమ వర్షము సాంకేతికత యొక్క ప్రభావాన్ని విజయవంతంగా ప్రదర్శించిన సంస్థ ఏది? ఆన్సర్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్. సింపుల్గా చెప్పాలంటే ఐఐటి కాన్పూర్. ఆన్సర్ ఐఐటి కాన్పూర్. నెక్స్ట్ 133వ ప్రశ్న చూడండి. ఇస్రో సహకారంతో హై త్రూపుట్ శాటిలైట్ హెచ్టిఎస్ అంటాము బ్రాడ్బ్యాండ్ అంతర్జాల సేవను ప్రారంభించిన సంస్థ ఏది? చూడండి, ఇస్రో సహకారంతో హై త్రూపుట్ శాటిలైట్ హెచ్టిఎస్ బ్రాడ్బ్యాండ్ అంతర్జాల సేవను ప్రారంభించిన సంస్థ ఏది? ఆన్సర్ హ్యూజ్ కమ్యూనికేషన్స్ ఇండియా. హ్యూజ్ కమ్యూనికేషన్స్ ఇండియా సంస్థ ఈ యొక్క బ్రాడ్బ్యాండ్ అంతర్జాల సేవను ప్రారంభించడం జరిగినది. నెక్స్ట్ ఆ తర్వాత ప్రశ్న 134వ ప్రశ్న. షియాన్ 14 మరియు షియాన్ 15 ప్రయోగాత్మక ఉపగ్రహాలను ప్రయోగించిన దేశం ఏది? షియాన్ 14 మరియు షియాన్ 15 ప్రయోగాత్మక ఉపగ్రహాలను ప్రయోగించిన దేశం ఏది? ఆన్సర్ చైనా. నెక్స్ట్ 135వ ప్రశ్న. సముద్రపు అలలను విద్యుత్తుగా మార్చే ఓషియన్ వేవ్ ఎనర్జీ కన్వర్టర్ను తయారు చేస్తున్న సంస్థ ఏది? చూడండి, సముద్రపు అలలను విద్యుత్తుగా మార్చే ఓషియన్ వేవ్ ఎనర్జీ కన్వర్టర్ను తయారు చేసిన సంస్థ ఏది? ఆన్సర్ ఐఐటి మద్రాస్. నెక్స్ట్ 136వ ప్రశ్న. విజ్ఞాన మరియు సాంకేతిక విభాగం ఆధ్వర్యంలోని స్వతంత్ర రామన్ పరిశోధన సంస్థకు నిలయంగా ఉన్న నగరం ఏది? ఆన్సర్ బెంగళూరు. ఇది మనకు తెలిసిందే. విజ్ఞాన మరియు సాంకేతిక విభాగం ఆధ్వర్యంలోని స్వతంత్ర రామన్ పరిశోధన సంస్థకు నిలయంగా ఉన్న నగరం ఏది అంటే ఆన్సర్ బెంగళూరు. నెక్స్ట్ 137వ ప్రశ్న చూడండి. జూన్ 2023లో mRNA COVID-19 బూస్టర్ టీకా ప్రకటించిన జెనోవా బయోఫార్మాస్యూటికల్స్ ఆఫీస్ ఆఫ్ ద డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా DCGI నుండి అత్యవసర వినియోగ అధికారము లభించినది ఈ క్రింది వాటిలో ఏది? అది లభించింది ఎక్కడ ఉంది? ఆన్సర్ పూణే.
నెక్స్ట్ 138 ప్రశ్న చూడండి. ఈ క్రింది వాటిలో పునరుత్పాదక వనరు కాని దానికి ఉదాహరణ. రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్ అంటాం కదా. రెన్యూబుల్ అనగా పునరుత్పత్తి అయ్యేవి, నాన్ రెన్యూబుల్ అంటే పునరుత్పత్తి కానివి. పునరుత్పత్తి అయ్యేవి అంటే సౌరశక్తి, ప్రధానంగా మనకు సౌరశక్తి చెప్పవచ్చు. పునరుత్పాదక వనరు కానిదని అడిగాడు. చూడండి, అయినది అంటే సౌరశక్తి, పవనశక్తి, ఇవన్నీ అయినవి కింద వస్తాయి. వృక్ష సంపద ఇవన్నీ అయినవే. కానిది అంటే బొగ్గు మరియు శిలాజ ఇంధనాలు. సో ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ తర్వాత ప్రశ్న 143 ప్రశ్న చూడండి. భూతాపము భూమి వాతావరణం యొక్క సగటు ఉష్ణోగ్రత దేనికి దారితీస్తుంది? భూతాపము మరియు భూమి వాతావరణం యొక్క సగటు ఉష్ణోగ్రత దేనికి దారితీస్తుంది? ఆన్సర్ క్రమంగా పెరుగుట. నెక్స్ట్ 144 ప్రశ్న చూడండి. గ్రీన్ హౌస్ వాయువులు GHG సమూహాన్ని ఎంచుకోండి. గ్రీన్ హౌస్ వాయువులు GHG సమూహాన్ని ఎంచుకోండి. ఆన్సర్ ట్రోపోస్ఫెరిక్, ఓజోన్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ 145 ప్రశ్న చూడండి. ఓజోన్ ఫార్ములా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, O3. నెక్స్ట్ 146 ప్రశ్న. క్రింది ఏ సంవత్సరంలో తొలి ప్రత్యేక వాతావరణ ఉపగ్రహము కల్పన 1 పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ను ఉపయోగించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించింది? చూడండి, క్రింది ఏ సంవత్సరంలో తొలి ప్రత్యేక వాతావరణ ఉపగ్రహము కల్పన 1ను పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఉపయోగించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించింది? ఆన్సర్ 2002. నెక్స్ట్ 147 ప్రశ్న చూడండి. ఓజోన్ పొర క్షీణతకు కారణమైన కారకాల్లో ఒకటైన CFC యొక్క విస్తరణ రూపం ఏమిటి? CFC అనగా క్లోరోఫ్లోరో కార్బన్స్. నెక్స్ట్ 148 ప్రశ్న చూడండి. పర్యావరణ మిత్ర ఏ సిటిజన్ ఎంగేజ్మెంట్ ఇనిషియేటివ్ను ఢిల్లీ ప్రభుత్వం ఈ క్రింది ఏ సంవత్సరంలో ప్రారంభించింది? చూడండి, పర్యావరణ మిత్ర ఏ సిటిజన్ ఎంగేజ్మెంట్ ఇనిషియేటివ్ను ఢిల్లీ ప్రభుత్వం ఈ క్రింది ఏ సంవత్సరంలో ప్రారంభించినది? ఆన్సర్ 2022. నెక్స్ట్ 149 ప్రశ్న. క్రింది వాటిలో చంద్రుడు దక్షిణ ధ్రువానికి 2025లో ప్రారంభం కానున్న నాసా యొక్క మొదటి మానవ మిషన్ ఏది? చూడండి, ఈ క్రింది వాటిలో చంద్రుడి దక్షిణ ధ్రువానికి 2025లో ప్రారంభం కానున్న నాసా యొక్క మొదటి మానవ మిషన్ ఏది? ఆన్సర్ ఆర్టమిస్ 3. నెక్స్ట్ 150 ప్రశ్న చూడండి. మాక్సీ 2020 విస్తరణ రూపం ఏమిటి? ఆన్సర్ మార్స్ ఆక్సిజన్ ఇన్సిటు. చూడండి, మార్స్ ఆక్సిజన్ ఇన్సిటు రీసోర్స్ యూటిలైజేషన్ ఎక్స్పెరిమెంట్. చూడండి, మాక్సీ 2020 విస్తరణ రూపం ఏమిటి అంటే మార్స్ ఆర్బిటాల్ ఇన్సిటు రీసోర్స్ యూటిలైజేషన్ ఎక్స్ప్లోరేషన్. Thank you friends, thank you to all, thank you very much.